ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున విలేకరులందరికీ మా సేవకుల కుటుంబ సభ్యులు మా అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, కాలం చేసిన తర్వాత ఎవరైనా గుర్తుపెట్టి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇక్కడ మనం మాట్లాడేది మన తెలుగు తేజం, తెలుగు పౌరుషం, మన తెలుగు గుండె చప్పుడు. మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న ప్రపూర్ణ నందమూరి తారక రామారావు గారి వారి వజ్రోత్సవ వేడుకలు అద్భుతంగా అక్కడికి వెళ్ళాం. విజయవంతంగా అందరూ సొంతంగా చేసుకుని చాలా అద్భుతంగా చేశారు. విదేశాల్లో ఈ ప్రయాణం శ్రద్ధ జయంతి ఉత్సవాలతో మొదలైందండి. మేము కుకట్పల్లి చేసాం, హైదరాబాద్లో, ఆంధ్ర విజయవాడలో, అలాగే పలు ప్రాంతాల్లో చేస్తుండే. నాకు విదేశాలు వాళ్ళు కూడా ప్రోత్సహించి వాళ్ళు కూడా వాళ్ళకి వాలంటీర్లు ముందుకు వచ్చి ఇక్కడ కూడా చేద్దామని, విదేశాల్లో చేద్దామని వాళ్ళు ముందుకు వచ్చి రావడం, ప్రోత్సాహం వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. అలా సింగపూర్ కానివ్వండి, అలాగే మన సౌదీ, బహ్రెయిన్, మొత్తం అమెరికాలో 14 రోజుల్లో 9 పట్టణాల్లో జరగడం జరిగింది. అలాగే మొన్న ఇక్కడికి వెళ్ళాము, మేము న్యూజిలాండ్కి వెళ్ళాం, ఆస్ట్రేలియాకి వెళ్ళాం. మళ్ళీ 10 రోజుల్లో 5 చోట్ల చెడు చాలా విజయవంతంగా జరిగింది. అసలు మేము ఆశ్చర్యపోయామండి. అంత ఫీడ్బ్యాక్ అని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు తట్టు మేమే అసలు ఇంట్లో కింద పెద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారి గురించి మరి ఔన్నత్యాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళు కూడా మేము ఆశ్చర్యపోయాం. తెలుగు జాతి మనది, వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరేనా, మనందరం న్యూజిలాండ్ ఉన్న, ఆస్ట్రేలియా, విదేశాలు ఎక్కడున్నా మన తెలుగు జాతి మనందరం ఒకటేనన్నాడు మన అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తారక రామారావు గారు. ఔన్నత్యాన్ని మనకు తెలిసిన విషయం, తెలుగు జాతి గుర్తింపు తెచ్చిన, తెలుగు రాష్ట్రాంగం తెలుగు కూడా గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారు కథ నాయకుడుగానే ఉంటూ ఎన్నో సేవలు అందించాడు ఆయన. అలాగే వాళ్ళకి రెండు పట్ల ఉందండి, 2 వైపులు ఉంది. నటనను, రాజకీయం రెండింటికి ఇంటర్లింక్ ఉందండి. ఇందుకు సమాజమే దేవుడా, ప్రజలు దేవుడు అని దాన్ని పాటించాడు ఆయన. నటుడుగా ఉన్నప్పుడే కావాలి, నటుడు ఉన్నప్పుడే వాళ్ళు రాయలసీమ రిలీఫ్ ఫండ్ కానివ్వండి, ఇటు కోస ప్రాంతం అంతా వరకు మునిగిపోయినప్పుడు రాయలసీమ దివిసీమ కానివ్వండి, అలాగే ఇండియా ఛానల్ యుద్ధం జరిగినప్పుడు వారు సైనిక విషయాలను పోషించి ముందుకు వెళ్ళాడు. ఎన్నో సేవలు అందించాడు ప్రజలకి. అలాగే ఆయన ఒక నటుడుగా ఉండగా ఆయన రికార్డులు ఆయన బదులు కొట్టుకుని ముందుకు వెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి గుర్తింపు లేకపోవడంతో మద్రాసు పిలిపించడంతో గుర్తింపు తీసుకురావని, మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మళ్ళీ గుర్తింపు తీసుకురావని, నేను తెలుగు బిడ్డను, నేను తెలుగుదేశం పార్టీ బిడ్డ, ఎన్నో సేవలు అందించాడు ఆయన. కాబట్టి వాళ్ళ ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. మరి ఎన్టీఆర్ సెంటనరీ లిటరేచర్ కమిటీ టీడీ జనార్దన్ గారు వారు చైర్మన్. దీనికి కమిటీ సభ్యులందరూ ఎంతో కష్టపడి వారి ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్టీ రామారావు గారి గురించి జనరేషన్ ఎంతో ఆశ్చర్యకరమైన. అక్కడ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడిలాగా, ఇక్కడే కాదు విదేశం ఎక్కడికి వెళ్ళినా మనం దేవుడిలా పూజిస్తున్నారు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారి ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్ళడం మనం ఆబ్జెక్ట్ ముందు పెట్టుకుని తరతరాలుగా మనం గుర్తుండేలా తీసుకెళ్లాల్సిన బాధ్యత
మనందరూ తెలుగుడికి ఉంది. ఆ ఆబ్జెక్ట్తో మేము ముందుకు వెళ్తున్నాం. మరి తరతరాలుగా మనం గుర్తుండేలా తీసుకెళ్తున్నాం. కాబట్టి మనందరినీ విదేశాల్లో విదేశం అందరూ రిసీవ్ చేసుకోవడం, దీన్ని చాలా విజయవంతంగా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఆబ్జెక్టివ్ ఒకటే, ఆయన ఔన్నత్యాన్ని ముందు తీసుకెళ్ళడం. తెలుగు గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇది మీ సందేశాన్ని చెప్దామని ముందుకు వచ్చండి. సరే, థ్యాంక్ యూ.